జై శ్రీరామ్. గీతామూర్తి టాక్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు బీరకాయ పొట్టుతో చేసే కూరని చూపిస్తున్నాను. సాధారణంగా మనం బీరకాయల్ని వాడుకుంటాం, కానీ పొట్టును పడేస్తూ ఉంటాం. ఈ పొట్టుతో పచ్చడి చేయడం అనేది తెలుసు చాలామందికి, కానీ చాలామంది పచ్చడి కూడా చేయరు. ఎందుకంటే పొట్టు అంటే వేస్ట్ అనేది ఒకటి మనకి అనిపిస్తుంది. ఇప్పటి జనరేషన్ అయితే అసలు ముట్టుకోదు. ఆనియనకాయ పొట్టుతో కానీ బీరకాయ పొట్టుతో కానీ పచ్చళ్ళు చేసుకోవచ్చు. ఇవాళ నేను చాలా పాతకాలం నాటి ఒక కూరని చూపిస్తున్నాను నేను మీకు. దీంట్లో చూడండి, ఇంతకుముందు మీకు చూపించాను. బీరకాయని, పచ్చిమిర్చిని, అలాగే పచ్చి కొబ్బరి మూడింటి కలిపి కచ్చా పచ్చగా దంచాలి. దీంట్లో ముందే నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, సరిపడా ఉప్పు, వేసుకొని దీన్ని కలిపేసి మూత పైన నీళ్ళు పోసి పెడుతున్నాను. కూర మంచిగా మగ్గినట్టు అవుతుంది. దాని తర్వాత మీకు నచ్చినట్టయితే నిమ్మకాయను కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ ప్రొసీజర్ ఉడికిన తర్వాత చూపిస్తాను. చూడండి, రుచికరమైన బీరకాయ పొట్టు కూర రెడీ అయింది. మీరు ట్రై చేయండి.